కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. కంటినీరు. రచన డాక్టర్ లక్ష్మీ రాఘవ. అక్క, నువ్విలా ఏడ్చకుండా పండుకుండిపోతే బావని చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? మెల్లగా చెవి దగ్గర చెప్పింది కామాక్షి. కళ్ళు తెరవకపోయినా నవ్వు వచ్చింది మాలతికి. ఏడిస్తేనే బాధ ఉన్నట్ట. తను ఇన్ని నెలలు ఎంత బాధపడింది వీరికి ఎవరికైనా తెలుస్తుందా? బలవంతాన కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. వచ్చిన వారు శంకరంతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు తుడుచుకుంటున్నారు. అతనితో తన అనుబంధానికి తానెంత ఎడవాలి? ఎన్నేండ్ల కాపురం, పిల్లలు లేరన్న బాధ పైకి కనపడకుండా నీకు నేను, నాకు నువ్వు అంటూ ప్రతి విషయానికి కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న రూపం. ఒక క్రీగంట చూపుతో మృత్యువు సొంతం చేసుకుని ఎగిరిపోతే ఈనాడు ఎదురుగా నిర్జీవంగా ఉన్న మనిషి. ఇది నిజం అంటున్నట్టే ఉంది.